ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే, మనము నీతిని అనుసరించి యథార్థమైన మాటలు మాట్లాడాలని దేవుడు ఈరోజు మనతో నా పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కనులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు. ఇక్కడ 2 విషయాలున్నాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు ఉన్నాయి. నీతిని మనం ఏం చేయాలంట? అనుసరించాలి, అదే విధముగా నడుచుకోవాలి, అదే విధంగా యథార్థముగా ఉండాలి. మళ్ళీ మాటలు కూడా ఎలా ఉండాలంట? యథార్థముగా మాట్లాడాలని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ నీతిని మనం అనుసరించాలన్నా, అందులో నడవాలన్నా, యథార్థంగా ఉండాలన్నా, యథార్థముగా మాట్లాడాలని అంటే మొదట యేసు క్రీస్తే నిజమైన రక్షకుడని మనం తెలుసుకోవాలి. నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారము మనము ఏం చేయాలంటే, ఆయనే నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మనం యేసుక్రీస్తు నామములో రక్షణ బాప్తిసం తీసుకొని అందులో మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఏముంటదంటే, మనము నీతిని అనుసరించి నడుచుకోగలుగుతాం, అదే విధముగా యథార్థముగా జీవించగలుగుతాం, యథార్థమైన మాటలను మనము మాట్లాడగలుగుతాం. అయితే మనము ఒక భక్తుడి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ ఈ భక్తుడు ఏం చేశాడో, ఏం అనుసరించి ఎలాగ ముందుకు వెళ్తున్నాడు చూడండి. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఏమై ఉన్నారంట? నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, వీళ్ళిద్దరూ ఏమై ఉన్నారంటే, ఎవరు వీళ్ళిద్దరు? జకరియా గారు,